జ్వరపడ్డదండి. రాత్రితోని శివ శివ అనుకుంటా పోతది సలి అంటారు. అంతకు మునుపు ఎట్లున్నా జనవరి నెల చాలైతే సలసలం అనుకుంటా ఈగింత జోరుగా పెడుతుంటది సలి. రెండు షెద్దర్లు కప్పినా ఆగదు, మళ్ళా శవల జ్వరపడి వణికిస్తుంటది. అందుకనే సంక్రాంతి నెల చలి ఈడుకుంటా పెడతది అంటారు. అట్లిప్పుడు సంక్రాంతి నెల చాలైంది కదా, చలి ముచ్చట ఒక్కసారి అరుసుకొని వద్దాం పారి. కొత్త ఏడాది సాలైందో లేదో బొక్కలు కొరుకుతుంది సాలి. ఆవు ఈగానికి ఇల్లు అంటుంది ఒళ్ళు. పొద్దుగాల 10 అయినా చలి తగ్గుతలేదు, పొగ మంచు పోవట్లేదు. తవ్వెంట పోవాలంటే బుగులు పడుతులు పొద్దుగాల పనుల మీద బయటికి పోయేటోళ్ళు. నల్గొండ జిల్లాకు దుప్పటి కప్పినంత పని చేసింది పొగ మంచు. అగ చూడలి ఏమన్నా కానొస్తుందో. రోడ్ల మీద పోయేటి బండ్లు కానొస్తలేవు, పట్టాల మీద తిరిగేటి రైలు బండ్లు కానొస్తలేదు. నెరీగా హైదరాబాద్ కెంచి విజయవాడకెళ్ళ పోయేటి పెద్ద రస్తా మీద చూడలి ఎట్టుందో. ఎదురుకొచ్చేటి బండి దగ్గరికి వచ్చి టక్కరిచ్చిందనక కానొచ్చేటట్టు లేకుండా అయిందంటే చూడలిగా లైట్ బుక్కలో ఎలుగులు పెట్టుకుని సైకిలతో పోవాల్సిందే. అడవుల జిల్లా ఆదిలాబాద్ కెళ్ళ పోతే కూడా అంతే, ఎక్కడ లేని ఇగం. ఆఖరికి పశువులకు కూడా గిట్ల దుప్పట్లు కప్పుతుంటే చూడలిక ఏం చేస్తారు మరి, గా మోపున పెట్టబట్టే ఈగం. ఆడ కూడా అంతే, దగ్గరికి వచ్చిందనక మనిషి కూడా కనపడనంత పొగ మంచు. ఊళ్ళో ఇండ్లు కూడా కాని రాకుండా కూలుస్తుంది. మళ్ళా వేసిన ముసుగు తీయ బుద్ధి అయితే లేదు, గడం కోట్లు ఇడవ బుద్ధి అయితే లేదు, కప్పిన దుప్పట్లు తీసేటట్టు లేదు, వేసిన పక్క ఎత్తేటట్టు లేదు. పొద్దెక్కినాక ఎండ పొడకు నిలబడాలి, పొద్దు ఎక్కినాక మలసక బండాలి. బయట అడుగు పెట్టాలంటే కష్టం, ఇంట్లో కూర్చోవాలంటే నష్టం. బజార్ల పోయి తిరిగొద్దు, చలి మంటలే ముద్దు. గిట్టుంది ఇప్పుడు చలితోని పబ్లిక్ పడుతున్న తిప్పల. ఇప్పుడే ఇట్టుందంటే ఈ సంక్రాంతి నెల ఎల్లుదలకు ఇంకెట్లుంటుందో ఏమో పోండ్రి.